గ్రహాలు ఎక్కడికి వెళ్ళారు? సూర్యుడు, చంద్రుడు, వాయువు ఇలా రండి, మీరెక్కడున్నారు? అమ్మా, మేము ఆడుకుంటున్నామమ్మా. ఎందుకు పిలిచావమ్మా? సాయంత్రం మీకు ఏమి చేయాలి? మీకు ఇష్టమైన వంటలు చేస్తాను. ఈరోజు మా స్నేహితుడి ఇంటిలో విందు ఉందమ్మా. మేము ముగ్గురం వెళ్దాం అనుకుంటున్నామమ్మా. సరే, వెళ్ళి రండి. ఆహా, ఈరోజు విందు భోజనం ఎంత రుచిగా ఉందో. నా కడుపు నిండా తిన్నాను. నా కడుపు నిండిపోయింది. ఆహా, ఈరోజు విందులో నాకు ఇష్టమైన పదార్థాలన్నీ ఉన్నాయి. నేను నా కడుపు నిండా భోజనం చేశాను. నాకెంతో సంతోషంగా ఉంది. ఆహా, విందు భోజనం ఎంత బాగుందో. నేను కడుపు నిండా తిన్నాను. నా కడుపు నిండిపోయింది. అయ్యో, అమ్మ ఒక్కటే ఇంటి దగ్గర ఉంది. నేను అమ్మ కోసం కొన్ని పదార్థాలని తీసుకువెళ్తాను. అయ్యో, అర్ధరాత్రి అవుతుంది. నేనెంత ఆత్రంగా చూస్తున్నా పిల్లలు ఇంటికి రానేలేదు. ఆలస్యం అయిపోతుంది. పిల్లలు వస్తున్నారు. సూర్యుడు, నువ్వు నా కోసం ఏమైనా తెచ్చావా? అమ్మా, నేను నీ కోసం ఏమీ తేలేదమ్మా. నేను సుష్టుగా భోంచేశానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా. అబ్బా, నా గుండె కలుక్కుమంది. వాయువు, నువ్వు నా కోసం ఏమైనా తెచ్చావా? అయ్యో అమ్మా, నీకోసం నేనేమి తేలేదమ్మా. నా స్నేహితులతో భోంచేసానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా. అబ్బా, నా హృదయం మరింత గాయపడింది. చంద్రుడు, నీ సంగతి ఏమిటి? నువ్వు కూడా నా కోసం ఏమి తేలేదు కదా? అమ్మా, నువ్వు ఒక పళ్ళెము తీసుకురా. నేను నీకు ఎంతో రుచికరమైన పదార్థాలని తెచ్చాను. నేను ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకొచ్చావంటే నమ్ము. ఆహా, నా హృదయం ఆనందంతో నిండిపోయింది. సూర్యుడు, నువ్వు వట్టి స్వార్థపరుడివి కనుక ప్రజలు నిన్నెప్పుడు తిట్టుకుంటారు. నీ కిరణాల వేడి ప్రజలను బాధ పెట్టుగాక, నిన్నెవ్వరు చూడనుగాక
చూడరు. నిన్ను చూడగానే నెత్తి మీద గుడ్డైనా వేసుకుంటారు, లేదా అడ్డం గొడుగైనా పెట్టుకుంటారు. వాయువు, నువ్వు కూడా స్వార్థజీవివి కనుక ప్రజలు నిన్నెప్పుడు నిందిస్తారు. సూర్యుని వేడిని వడగాలిగా మార్చే ప్రజలను బాధ పెట్టే నిన్ను ఎవ్వరు అభిమానించరు కాక అభిమానించరు. బిడ్డ, విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరువలేదు. తల్లి పట్ల కృతజ్ఞత ఉంది. ఇది అరుదైన అమూల్యమైన సుగుణం. ఇక మీదట నువ్వు చల్లగా ఉంటావు. నీ కిరణాలు ప్రజలను హాయి ఆనందం కలిగిస్తాయి. నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు.